ఒకవేళ ఎంతవరకు కరువులోనే ఉన్నావేమో, ఒక ఫ్యామిన్ నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేసిందేమో, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు, ఎటు పోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతూ రాత్రులు నిద్ర లేక ఏడ్చిన రోజులు అనేకమైన ఉన్నాయేమో. కానీ దేవుడు నిన్నో ఒక ప్రదేశంలో తీసుకురాబోతున్నాడు. అక్కడ కరువు అనే మాట నువ్వు వినవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఫ్యామిన్ అనే మాట, ల్యాక్ అనే మాట అక్కడ లేదు. సర్వ సమృద్ధిని నువ్వు చూస్తావు. ప్రభు అన్ని విషయాలు నీకు సమృద్ధిని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన మహోన్నతుడు కాబట్టి తను అంగీకరించిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో రూతు గురించిన వివరాలు మనకు తెలుసు. మోయాబు దేశంలో ఉన్నప్పుడు కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రూతు మరియు నయోమి కనాను దేశానికి వచ్చేస్తున్నారో యవల కోత ప్రారంభించబడే సమయం అని బైబిల్ సెలవిచ్చింది. వారి జీవితాల్లో ఎంత సమృద్ధిని అనుభవించారో మనం చూసాం. బోయజు పొలంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు వారు చూడగలిగారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది. దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సమృద్ధినివ్వడం మాత్రమే కాకుండా తరతరాలు దీవించబడే విధంగా దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. నేను